ఎన్టీఆర్ స్థాపనతో ప్రతి ఏడాది జరుపుకునే పసుపు పండుగను భారీ ఎత్తున ప్రజలు రాబోతున్నారని పాడేరు ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. మహానాడు టీడీపీ అభిమానుల పండుగ ఆమె వెల్లడించారు. కడప దూరమైనప్పటికీ చంద్రబాబుపై అభిమానంతో పాడేరు నుండి భారీగా కార్యకర్తలు వెళ్తున్నారని చెప్పారు. అల్లూరి మన్యం జిల్లాలో ఘనంగా మినీ మహానాడు నిర్వహించామన్నారు గిడ్డి ఈశ్వరి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం తెలుగు వాళ్ళ యొక్క ఉనికి చాటే విధంగా తెలుగుదేశం పార్టీని ఏదైతే స్థాపించారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ప్రతి సంవత్సరం పసుపు పండుగ చేసుకుంటూనే ఉన్నాం. నందమూరి తారక రామారావు గారి తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అంగాలు పట్టుకున్నారో అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు కోటి సభ్యత్వాలను చేసుకున్నటువంటి దేశంలోనే మొట్టమొదటి పార్టీగా మా యువనాయకుడు లోకేష్ బాబు గారి యొక్క మార్కుని చూపించుకున్నాం. అలా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మొట్టమొదటిగా మహానాడిని అంగరంగ వైభవంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పండుగలు జరుపుకునే వాతావరణంలో ఈసారి కడపలో మే 27, 28, 29 3 రోజులుగా జరిగేటటువంటి మహానాడుకి మా పాడేరు నియోజకవర్గం నుంచి కూడా మేము కార్యకర్తలు ఎక్కువ మంది దాంట్లో పాల్గొనబోతున్నాం. దాదాపుగా ఒక 150 నుంచి 200 మంది వెళ్లాలనుకుంటున్నాం. అంతేకాదు అది సుదూర ప్రాంతమైనా వెళ్లాలన్న ఒక ఉత్సాహం మా కార్యకర్తల్లో మాకుంది. దానికన్నా ముందు మొన్న 19వ తారీఖున పాడేరు నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాల్ని నియోజకవర్గ స్థాయిలో మేము నిర్వహించుకున్నాం. ఆ తర్వాత మే 22వ తారీఖున అరకు పార్లమెంటు మహానాడుని కూడా పార్వతీపురంలో నిర్వహించుకున్నాం.